ఎవరు గుడికి రావద్దు. ఈ పెళ్లి జరగదు. లక్ష్మి, నువ్వు ఇంట్లోకి వెళ్ళు. నిన్ను ఇంట్లోకి వెళ్ళమన్నాను కదా. శేషు, ఏమంటున్నావురా నువ్వు? లక్ష్మి సాక్షాత్తు మహాలక్ష్మిలా తయారై గుడికెళ్తుంటే ఆపుతావేంటి నువ్వు? ఇంతకీ ఇప్పుడు ఏం జరిగింది చెప్పు, అందరం వింటాం. ఏం జరిగిందో అందరికీ చెప్పే తీరాలి. సరే, చెబుతాను. వచ్చే దారిలో అల్లుడు గారి బండికి యాక్సిడెంట్ అయింది. అయ్యో రామా, అందరికి పెద్దగా దెబ్బ తగిలాయట. వాళ్ళకి ఏం కాలేదు కదా? ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉన్నారు? హలో హలో, ఎవర్రా ఫోన్లు? ఎవరో మాట్లాడేది? ఏం దాచకుండా చెప్పు. పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారు చనిపోయారంట. అతను మాత్రం చాలా క్రిటికల్ స్టేజ్ లో ఉన్నారంట. డాక్టర్స్ ఏవి ఖచ్చితంగా చెప్పలేరన్నారు. లక్ష్మి, అమ్మ లక్ష్మి, ఆగమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? ఒక్క నిమిషం ఆగమ్మా. ఇదిగో నా మాట విను. ముందు తలుపు తీయమ్మా, దయచేసి తలుపు తీ. లక్ష్మి, లక్ష్మి, కొంచెం నా మాట వినమ్మా. తలుపు తీయమ్మా. లక్ష్మి, తలుపు తీయమ్మా. లక్ష్మి, తలుపు తీ. లక్ష్మి, లక్ష్మి, ఎవరన్నా రండి, త్వరగా రండి. లక్ష్మి, అమ్మ లక్ష్మి, తలుపు తీమ్మా. లక్ష్మి, తలుపు తీమ్మా. దయచేసి త్వరగా ఎవరైనా రండి, తలుపు తీయనంటోంది. లక్ష్మి, తలుపు తీమ్మా. ఏమైంది? ఎక్కడుంది తను? లక్ష్మి, తలుపు తెరవమ్మా. లక్ష్మి, ఏమైందమ్మా? లక్ష్మి అరిచినట్టుగా ఉంది కదూ? అవును, నేను విన్నాను. ఏమైంది? ఏంటమ్మా, ఏమైందమ్మా? అయ్యో దేవుడా! ఏంటమ్మా, ఎందుకు అలా అరిచావు? ఏం జరిగిందో చెప్పు తల్లి. ఇంతకీ నీకొచ్చిన కళ ఏంటి? అది నేను అంత భయంగా ఉంటే చెప్పకు, వదిలే. లక్ష్మి, శేషు పిలుస్తున్నలా ఉన్నాడు, నీ వెళ్ళి తలుపు తెరుస్తాను. తలుపు తీయమ్మా. లక్ష్మి, అమ్మా, తలుపు తీయమ్మా. ఏమైంది? ఏం లేదురా, ఏదో పేడకలు వచ్చిందంట. ఏమైందమ్మా? నువ్వు దేనికి దిగులు పడకు లక్ష్మి. ఏదో చెడ్డకలే కదా, ఏదో దెయ్యం కలగానే ఉంటావు అంతే, వేరే ఇంకేం లేదు. మనసులో ఏం మదన పడొద్దు. ఇందుకే సమయం వచ్చినప్పుడంతా శ్లోకం చెప్పాలనేది. ఇదంతా నేను చెబితే ఈ కాలపిల్లలు వింటారా ఏమిటి? దేవుని ప్రార్థిస్తూ ఉంటే ఇలాంటి కళ్ళే రావు. అది దేవుడికి దండం పెట్టుకోకుండా ఉందా? వారం వారం గుడికి వెళ్ళొస్తూనే ఉందిగా. ఏం కలొచ్చిందో దాన్ని ఓదార్చకుండా ఈ మాటలేమిట్రా నువ్వు? నువ్వేం భయపడకమ్మా లక్ష్మి. రేపు ఉదయాన్నే గుడికి వెళ్దాం. మీరు పడుకోండి. అలాగేనమ్మా. దిగులు పడకు, రేపు నేను నీతో గుడికొస్తాను. రేపు అమ్మాయిని చూడ్డానికి వాళ్ళు వచ్చినప్పుడు ఇదేలాగా జరిగిందంటే ఏమవుతుందో ఆలోచించు. అమ్మాయికి కుజదోషం ఉందని చెప్పాను, ఇంకేమీ చెప్పలేదు. తప్పు చేశానేమో అనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళకి వేరే వాళ్ళ వల్ల ఈ విషయం తెలిస్తే... మీరెక్కువ ఆలోచించకండి, అదంతా ఏం కాదు. మన అమ్మాయి మీద ఏ తప్పు లేదండి. ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. మన ఇళ్ళవేల్పు మనల్ని తప్పకుండా కాపాడుతుంది. నువ్వు సంతోషంగా ఉంటావు తల్లి. తనకి వేరే ఇంకేదైనా దోషం ఉంటే నాకేమో దోషానికి ఏదో ఒక పరిహారం చేయాలని అనిపిస్తుంది. ఒక పరిహారం చేస్తే తనకంతా మంచిగా జరుగుతుంది అనుకుంటున్నాను. సరేలే, ఇక మనం పడుకుందాం. అవును విశ్వనాథం, ఆ వెళ్ళేది కేశవ కూతురేగా? అవును, పెద్దమ్మాయి. నంబూద్రికి 3 పిల్లలు, 3 అమ్మాయిలే. అది తెలుసు. ఈ అమ్మాయికే ఏదో సమస్య జరిగిందట కదా? ఏం సమస్య? ఏ సమస్య లేదే. కుజదోషం,
కుజదోషం ఉన్న ఇంకో అబ్బాయిని చూసి పెళ్లి చేస్తే సరిపోతుంది అంతే. పెద్దమ్మాయికి లేట్ అయితే చిన్నమ్మాయికి చేసేయడమే. నేను ఇంకో విధంగా విన్నానే, ఆ అమ్మాయికి అసలు అదృష్టమే లేదట. పచ్చకామెలవాడికి లోకమంతా పచ్చగానే కనపడుతుంది. తెలిసి తెలియని వాళ్ళు చెప్పే విని నువ్వు ఏదేదో నోటికొచ్చినట్టు వాగుతున్నావు. గుడి కదా అని ఊరుకుంటున్నాను. గిరి, 2 తులసిమాలు ఇవ్వు. ఎనిమిది గంటల నుంచి ఇక్కడే కూర్చున్నాను. నువ్వు ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాను. నిన్ను చూసాకే నాకు సంతోషంగా ఉంది. తప్పుగా అనుకోకు. ఈ తులసిమాలని నీకోసమే కట్టి ఉంచాను. మీ నాన్నగారంటే నాకు చాలా గౌరవం, భక్తి ఉన్నాయి. ఈ జోస్యం జాతకాలు నేను నమ్మేది లేదు. మనసులు కలిస్తే చాలు. నీకు అర్థమయ్యిందా? పూలమాలివ్వు. ఇస్తాను. ఎందుకు అవసరపడతావు? అయ్యో, పూజకి సమయమైంది. పూలమాలివ్వు. వచ్చినప్పుడల్లా నాకు కనిపిస్తూ ఉండు. దేవి, ఈ దాసుడు నీకోసం మాల కట్టాడు. నా కోరికను కూడా గమనించు. నాకుగా నేను ఇంతవరకు నిన్ను ఏ కోరిక కోరలేదు. కానీ ఈ విషయం మాత్రం కొంచెం ముఖ్యమైన విషయం. చూసుకో. ఈ అమ్మాయి నాకు దక్కితే చాలు. నాకు ఇక ఏ కొరత ఉండదు. ఇదేంటి మాల? తులసి మాలలాగా లేదే, ఏంటిది? వినలేదా? లేదే. మల్లె మందారం, ముద్ద మందారం, అందుకని అన్ని పువ్వులు మిక్స్ చేసి ఒక కదంబ మాల చేశాను. నిజంగానా? అప్పుడు అన్ని అనుగ్రహాలు కలుగుతాయి. ఇదిగో, నువ్వు తీసుకువెళ్ళు. హర హర మహాదేవ శంభో శంకర నీలకంఠేశ్వర దుర్గాదేవి నమస్తుతే. గవ్వలు వేసి చూసిన తర్వాత 2 సమస్యలు ఉన్నాయని మాత్రం తెలుస్తోంది. ఒకటి, కొన్నేళ్ల క్రితం అల్పాయుష్తో చనిపోయిన ఒక అమ్మాయి ప్రేతాత్మ ఇందులో దూరిందని మాత్రం తెలుస్తోంది. ఆ అమ్మాయి చరిత్ర గురించి మీకు తెలిసి ఉండాలి కదా. అవునవును, మా నాన్నగారు చెప్పారు. ఆ? నిప్పుల్లో పడి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్పారు. ఆ. అది జరిగే 300-400 సంవత్సరాలు అయి ఉంటుందే. కానీ జరిగింది నిజమే కదా. ఏమిటా శేషు, ఆ అమ్మాయి కొలంలో కదా పడి చచ్చిపోయింది. అలాగని నాన్నగారు చెప్పినట్టు నాకు గుర్తు. నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. నాకంతా గుర్తుంది, నేను చెబుతాను. రెండోది ఏమిటో చెప్పండి. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారి గర్భంలో ఉంటూ ఉండంగానే ఒక సమస్య ఏదో ఏర్పడింది. అరే దేవుడా! కాలసర్పదోషం తనకు ఉండడం వల్ల ఏ పని చేసినా అన్నీ అడ్డంకులే. ఆ దోషం అనేది అంత త్వరగా పోయేది కాదు. ఆ దోషం పోవాలంటే చాలా గొప్ప పూజలు చేయాలి. మీ సాంప్రదాయం ప్రకారం ఎటువంటి పూజలు చేయాలన్నది నేను చెప్పి మీరు తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. ఏమంటారు? ఇంకో ముఖ్యమైన విషయం, కోవిల కార్యక్రమంలో కూడా ఏదో తప్పు జరిగిందని తెలుస్తోంది. అన్ని పూజలు మనం సరిగ్గానే. లేదు, నేను దాని గురించి చెప్పడం లేదు. అమ్మా జగజ్జన్ని, నాకు సమాధానం దొరికింది. మీరు చేయవలసిన పూజా కార్యక్రమాలేవి సరిగ్గా చేయలేదు. అందువల్లే మీరు ఆ ఈశ్వరుడి కృపకి దూరం అయ్యారు. సరే, చేద్దాం.
మాకే తెలియకుండా ఏదైనా తప్పు జరిగే అవకాశం ఉంది. ఆ, జరిగిన ఆషాఢ మాసం అమావాస్యకి ఓ. ఇంట్లో ఎవరికీ ఒళ్ళు బాగాలేదు, అందుకని పూజ చేయలేదు. ఆ, అదే కారణం. ఒళ్ళు బాగులేదని కారణం ఏవి చెప్పకూడదు. ఏం జరిగినా సరే దేవుడికి పూజ చేసే తీరాలి. ఇప్పుడేం చెయ్యాలి? అరే, మీరు బాధపడవలసిన అంతగా ఇక్కడ ఏమీ లేదమ్మా. సరైన జాతకుడు గాని మనకు దొరికితే వీటి సమస్యలకు పరిష్కారం వస్తుంది. లక్ష్మి వచ్చే వారం నుంచి ప్రతి మంగళవారం అమ్మవారికి నెయ్యి దీపం వెలిగించిందంటే సమస్యలన్నీ తీరిపోతాయి. మీరు దేనికి దిగులు పడకండి. ఉమ్, ఆ. సరే, నాకు కొంచెం పనుంది, నేను ఇక బయలుదేరతాను. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. అదేవి వద్దమ్మా. ఉండి భోంచేసి వెళ్ళండి, అర్జెంట్ ఏం లేదు. అదేవి లేదండి, ఇంకో రోజు వచ్చి తీరిగ్గా భోంచేస్తాను. ఇవాళ సాయంత్రం ఒక ముఖ్యమైన పూజ ఉంది, అందువల్ల ఏమీ తినకుండా ఉపవాసం ఉంటున్నాను. సరే, అయితే మీరు వెళ్ళిరండి. ఆ.